హలో అండి, అందరికీ నమస్కారం. సలాం అలైకుం. సహారా ఛానల్. ఈరోజు నేను పెసరపప్పు హల్వా చేయబోతున్నాను. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన హల్వా చేయబోతున్నాను. ఎలా చేస్తానో మీరు చూడండి. నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను స్వీట్కి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. సింపుల్గా అయిపోయి స్వీట్ అది. చూసారు కదా, పెసరపప్పు తీసుకున్నాను ఒక గిలాస్, చిన్న గిలాస్తో. బెల్లం, నెయ్యి, నువ్వులు తీసుకున్నాను, యాలకులు. సింపుల్గా అయిపోద్ది, సూపర్ ఉంటుంది. చూడండి. ఇప్పుడు స్టవ్ మీద నేను కడాయి పెట్టానండి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది చిన్న మంటలోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో పెసరపప్పు వేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మేకింగ్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కదండి, ఇంకా బ్రౌన్ కలర్లో రావాలి. సూపర్గా ఉంటుంది. నేను 2-3 సార్లు ట్రై చేశాను, మా పిల్లలకి పెట్టాను, చాలా ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది. సిమ్ మంటలను పెట్టి నెగినివ్వాలి. ఇది చూసారు కదా, నెగిపోయినా ఇప్పుడు ఈ మంట ఈ టైంకి రావాలా. చూసారు కదా, బ్రౌన్ కలర్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లం పెట్టడానికి మిక్సీ వేసుకుందాం మెత్తంగా. ఇప్పుడు ఇట్లా మిక్సీ వేసుకోవాలండి మెత్తంగా. చూసారు కదా. ఇప్పుడు దీనిలో పాకం పెట్టుకుని, ఇప్పుడు బెల్లం పాకం తీసుకున్నామండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం దీంట్లో. నేనైతే కొంచెమే వేసాను. స్టవ్ మీద కడాయి పెట్టేస్తున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో యాలకులు వేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా బెల్లం కరిగిపోయిందండి. ఇది బెల్లం కరిగితే చాలండి, పాకం గీకం ఏమీ రావటం అవసరం లేదు. ఇప్పుడైతే ఇందాక నేను గ్రైండర్ చేసి పెట్టుకున్నాను పిండి, అది వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని లెవెల్లోనే పెట్టి ఇది ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గడ్డ పడిపోద్ది. చూసారు కదండి, ఈ మంత్రం కలుపుతూనే ఉండాలి. ఇది దగ్గర పడిన అంతవరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇది చూసారు కదా, దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇట్లా రావాలి. ఇప్పుడు కొంచెం సేపు తర్వాత నువ్వులు వేసుకున్నామండి దీంట్లో. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం దీంట్లోనే. ఇప్పుడు నువ్వులు వేసుకున్నామండి దీంట్లో. చూసారు కదా, నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇది కలుపుతూనే ఉండాలి. ఇట్లా బెట్టతో పడేంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి దీనికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి వస్తుంది ఇది. చూసారు కదా, ఈ మంత్రంగా రావాలి ఇది. మరి మా మైసూర్ పాక్ చేసుకుంటున్నా ఆ నిదానంగా రావాలి. ఇది చల్లారి ఇవ్వాలి మళ్ళీ ఒక అరగంట సేపు. సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ అయితే, తొందరగా అయిపోద్ది. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదండి, ఒక 5 నిమిషాలు ఇట్లా కలుపుకొని తిప్పుకుందాం. ఇది పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది 2-3 సార్లు నేను కూడా మా ఇంట్లో ట్రై చేశాను, మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు ఇది. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఒక 2 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాం.